ఎన్నన్నా చెప్పురు కానీ మూసిని ముద్దుగా చేసేటి దాకా ఈ సర్కారు వాళ్ళు మాత్రం అస్సలు ఆగేటట్టు ఏం కానొస్తలేదోళ్ళ. వద్దొద్దని పడని పార్టీ వాళ్ళు ఎన్ని తీర్ల పుల్లలు పెట్టినా తేపకోటి సగబెడుతూనే ఉన్నారు. మూసిని ఎట్లా ముద్దుగా చేయాలనేటి దాని మీద సర్కారు వాళ్ళు లెక్కలేస్తూనే ఉన్నారు. మూసి మురికి సంగతి ఏమో కానీ లీడర్ల మురికి మాటలే ఈనేతట్టు లేకుంటుండే అన్నట్లు మూసిని ముద్దుగా చేసేటందుకు ముహూర్తం ఫిక్స్ చేసిర్రు మన గవర్నమెంట్ వాళ్ళు. మాత్రం అక్కర్లేదు, అంత చదువుకున్నాకనే మూసిని నున్నగా చేస్తామని చెప్పినట్టే అంత చదువుకున్నాక మూసిని ముదుగా చేసేటి కార్యం ముంగటేసుకుంది తెలంగాణ సర్కారు. మూసి నదిని శుద్ధి చేసేటి పనులకు ముహూర్తం పెట్టిరు గవర్నమెంట్ వాళ్ళు. వచ్చే ఉగాది నాడు తొలత పనులు సాల్వ్ చేస్తారట. తెలుగు ఏడాది అయ్యాల్టి సందే సాల్ అవుతుంది కాబట్టి అంతకంటే మంచి రోజు ఉండదనుకున్నట్టు కావచ్చు. అయ్యాల మొదటి విడత పనులు సాల్వ్ చేసేందుకు శంకుబండలు బాతి అటెంక పనులు సాల్వ్ చేసేందుకు డిసైడ్ అయ్యి అన్నట్టు. మూసి నదిని నున్నగా చేయాలంటే పైసలు కావాలి కదా, ఇక పైసలు తయారు చేసుకునేటి పనులు ఉన్నారట. ఇప్పటికే అప్పిచ్చేందుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు తయారు ఉందట కూడా. పైసలు వచ్చుడే ఆలస్యం పనులు సాల్ అయితే అన్నట్టే. ఇక హెచ్ఎండిఏ కింద ఉన్న మూసి నది మొత్తం 55 కిలోమీటర్లు ఉంటది. గదంతా నున్నగా చేస్తారట. అందులో తొలత అంటే తొలి విడత కింద 9 కిలోమీటర్ల వరకు పనులు నడుస్తాయి అన్నట్టు. లంగర్ హౌస్లు ఉన్న బాపు ఘాట్ కాడ పూజలు చేసి పనులు సాల్వ్ చేస్తారట. గాంధీ తాతది ఓ పెద్ద బొమ్మ, ఆయన గురించి ఎరక చెప్పేటి మ్యూజియం, కొన్ని మతాల ప్రార్థనా మందిరాలు, మూసీకి చుట్టుముట్టు రోడ్ల అన్ని చేస్తారట తొలి విడతల. ఇప్పటికే అధికారులు అంతా తయారు చేసుకున్నారట కూడా. తొలి దశ పనులకు ఎంత ఖర్చు అవుతుందో ఎరికేనా? ఏం తక్కువ 4100 కోట్లు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంతమంది అడ్డం తగినా ఆగేదే లేదు. పనులు చేసుడే అనేది సర్కారు వాళ్ళు అంటున్న మాట. మరి చూడాలే ఏమవుతుందో ఇక.